వారాహీదేవి నమోస్తుతే శ్రీమాత్రి నమః. అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను అమ్మవారి పూజా విధానం, ఈ గుప్త నవరాత్రుల్లో మొదటి రోజు పూజా విధానాన్ని షేర్ చేస్తున్నానండి. చాలామంది సపోర్ట్ చేశారు. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా ఇంకా చూడకపోతే రేపటి నుంచే నవరాత్రులు కాబట్టి మొదటి రోజు పూజా విధానాన్ని ఒకసారి చూడండి. మీ అందరికీ తప్పనిసరిగా యూజ్ అవుతుంది. ఆ పూజా విధానం చూసి మీరు కూడా అతి సులభంగా చేసుకోవచ్చు. అయితే మరి ఈ వీడియో కందదీపాన్ని ఎప్పుడెప్పుడు పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవాలి, పసుపు వినాయకుడిని మొదలుపెట్టిన రోజు నుంచి పసుపు వినాయకుడిని పెట్టుకుంటే రోజు ఉద్వాసం చెప్పి స్వామివారిని మార్చుకోవాలా, అలాగే కొన్ని అడిగిన సందేహాలను తీరుస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఒకసారి ఈ వీడియోని చూసిన తర్వాత మీరు రేపటి నుంచి నవరాత్రి పూజలు మొదలు పెట్టుకుంటే ఎటువంటి సందేహం లేకుండా మీరు హ్యాపీగా అమ్మవారి పూజని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా కందదీపాన్ని ఎలా పెట్టాలని చూపిస్తున్నానండి. ఇలా చిన్న కంద అయితే తెచ్చుకోండి. మనకి రౌండ్గా ఉన్న కంద తెచ్చుకుంటే బాగా భూమిలో పెరుగుతుంది కాబట్టి బాగా మట్టిగా ఉంటుంది. ఈ కాసేపు నానబెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు వాష్ చేసుకున్న తర్వాత దీపం పెట్టుకోవడానికి వీలుగా ఇలా కంద పై భాగాన్ని కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. కొంచెం కంద గట్టిగా ఉంటుంది కదా, జాగ్రత్తగా పట్టుకొని కొంచెం మనకి హోల్లో నూనె వేసుకొని దీపం పెట్టేలాగా మనం కొంచెం చిన్న హోల్ లాగా చేసుకోవాలన్నమాట మిడిల్లో. ఈ విధంగా అయితే కంద దుంపని చెక్కి పెట్టుకోవాలండి. ఈ కంద దీపాన్ని ఎప్పుడెప్పుడు పెడతారు అని అంటే, అసలు ఎందుకు పెడతారు అంటే, కంద దీపాన్ని అమ్మవారిని పాడి పంటల దేవతగా, సస్య దేవతగా కూడా చెప్తారు. అంటే అమ్మవారిని పూజించిన వాళ్ళకి పాడి పంటలు బాగా పండుతాయిట, ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి, ఆకలి బాధలు అనేవి ఉండవు అని చెప్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారికి భూమిలో పండిన ఇటువంటి కందదుంపను తెచ్చుకొని మనం దీపం అనేది వెలిగిస్తూ ఉంటాం. అయితే కంద దీపం రోజు వెలిగించాలా, ఇదే దీపం మళ్ళీ వాడచ్చని కూడా అడిగారు. అవి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇలా తెచ్చుకున్న కందని కడుక్కున్న తర్వాత శుభ్రంగా నిండుగా అలంకరణ చేయండి. అంటే కంద దీపాన్ని చుట్టూ కూడా పసుపు రాసి కుంకుమ బుట్లు అనేవి పెట్టుకోవాలి. మరి ఈ కంద దుంపని ఇలా ఎప్పుడెప్పుడు పెడతారు అంటే, అమ్మవారికి పంచమి తిథి చాలా ఇష్టం. అమ్మవారికి పంచమి అని పేరు కూడా ఉంది. ఆ తిథి అంటే అమ్మవారికి ఇష్టం. అలాగే ఈ నవరాత్రుల్లో ఒకరోజు శాకాంబరిగా అమ్మవారిని అలంకరిస్తాం. ఆ రోజు కానీ అష్టమి తిథి ప్రత్యేకమైనది. ఈ అష్టమి తిథి రోజు తప్పనిసరిగా కంద దీపాన్ని ఇలా వెలిగించుకోవచ్చు. అయితే నవరాత్రిలో మిగతా రోజుల్లో వెలిగించుకోకూడదని లేదండి. దొరికితే కనుక మీరు రోజు కూడా వెలిగించుకోవచ్చు. కాకపోతే ప్రత్యేకంగా ఈ నవరాత్రిలో ఏది ముఖ్యమైన రోజు అంటే పంచమి, అష్టమి, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. అలాగే శాకాంబరిగా అమ్మవారికి ఒకరోజు పూజ చేసే రోజు కూడా కూరగాయలతో చేస్తాం కనుక మరి అదే కూరగాయ అయినా ఈ కంద దుంపను కూడా ఉపయోగించి దీపం అనేది పెడతాం. ఆ దీపం పెట్టేటప్పుడు ఈ విధంగా అలంకరించిన తర్వాత అడుగున బియ్యాన్ని వేసి, ఆ తర్వాత పైన కొంచెం పసుపు కుంకుమ వేసి ఈ కంద దుంపను పెట్టి దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి, ఎరుపు ఒత్తులు ఉంటే కనుక వేసి మనం దీపాన్ని చేసుకుంటాం అనమాట. ఇలా భూమిలోంచి పండుతుంది కాబట్టి ఈ కందదుంపని అమ్మవారికి దీపంగా సమర్పిస్తున్నాం అనమాట. అంతేకాకుండా కందదుంప తెచ్చుకున్నప్పుడు చుట్టూ కూడా పిలకలు ఉంటూ ఉంటాయి. అంటే ఈ కందదుంపకున్న ఇదేంటంటే లక్షణం ఏంటంటే, ఒక దుంపని అక్కడ పెట్టుకుంటే దానివల్ల భూమిలో పెడితే దానివల్ల చుట్టూ పిలకలు ఉంటాయి కదా, ఆ పిలకల వల్ల మళ్ళీ ఇన్ని చెట్లు పుట్టుకొచ్చి దాని నుంచి దుంపలు ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగా ఇలా అమ్మవారికి వెలిగించడం వల్ల మన ఇంట్లో ఏదైతే సంతానం ఉంటారో వాళ్ళు కూడా అంత వృద్ధి చెందుతారని నమ్ముతూ ఉంటాం. అందుకని ఈ కందదుంపని ఈ అమ్మవారికి కాదండి, పోలాల అమావాస్య కూడా ప్రత్యేకంగా పూజన చేసుకుంటాం కంద మొక్కకి. అది నేను ముందు వీడియోస్లో కూడా షేర్ చేస్తాను. అందుకని కందదుంపకి అంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట దీపం కింద పెట్టుకోవడం కోసం. అయితే రోజు ఇదే కంద మళ్ళీ వాడచ్చా అంటే అలా వాడనండి నేనైతే కనుక. మీరు ఒకవేళ ఇలా చిన్న దుంపలు దొరుకుతాయి రౌండ్గా, మీకు అలా దొరకకుండా కొంచెం పెద్ద కందదుంప దొరికిందనుకోండి, ఒకేసారి తెచ్చుకొని రోజు దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక దీపంలాగా ఫామ్ చేసుకోగలిగితే, చిన్న హోల్ పెట్టేసి దీపంలాగా ఫామ్ చేసుకోగలిగితే, ఒకే కందదుంపలో చిన్న పీసెస్గా కట్ చేసుకొని మీరు దీపంలాగా ఎలా అయితే వెసులుబాటుగా ఏర్పాటు చేసుకోగలరో అలా వెలిగించుకోవచ్చు. నేనైతే ఒకసారి వాడిన కందని మళ్ళీ దీపం కింద అయితే వాడనండి నేను. అదే చెప్తున్నాను. ఒకవేళ మీకు అలా పెద్ద కంద దొరికితే సగం చేసైనా మీరు దీపం వెలిగించుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి తొందరగా ఈ కంద దొరకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఒక 2 సార్లు 3 సార్లు వెలిగించుకోవాలనుకున్నప్పుడు హాఫ్ కట్ చేసి మీరు కావాలంటే చిన్న హోల్ పెట్టుకొని ఆ దీపాన్ని వెలిగించుకోండి. అయితే ఈ దీపము రోజు వెలిగించాలనేం లేదు. ముఖ్యమైన రోజులు చెప్పాను కదా, వెలిగించకూడదని కూడా లేదు. అయితే ఉదయం ఒకేలా కంద దీపం పెట్టుకుంటే సాయంత్రం మళ్ళీ దీంట్లో వెలిగించచ్చా అంటే అలా కూడా నేనైతే వెలిగించనండి. ఏదో ఒక పూట వెలిగించుకుంటే చాలండి అమ్మవారికి. మనం భక్తి శ్రద్ధలతో ఈ దీపాన్ని ఏదో వెలిగించేస్తే మనకి ఎక్కడ లేని ఏదో కలిసి వచ్చేస్తుందని అలా కాదండి. అమ్మవారికి భూమిలో పండిన దుంపతో దీపాన్ని సమర్పించి ఆకలి బాధలు అనేవి లేకుండా చేయి తల్లి మా కుటుంబం మొత్తానికి అని చెప్పి నమస్కారం చేసుకుంటాం అన్నమాట. అలాగే
సంతతి వృద్ధి చెందేలాగా మన పిల్లలు బాగా వృద్ధి చెందేలా దీవించమని కోరుకుంటాం కనుక ఈ కందదుంపని ఈ నవరాత్రిలో ఒక్కసారి వెలిగించుకున్నా ఒక్క పూట వెలిగించుకున్నా సరిపోతుంది. మీకు కందలు బాగా దొరుకుతాయి అనుకుంటే రోజు కూడా వెలిగించుకోవచ్చు. కాబట్టి నేనైతే కంద ప్లేస్లో నేనే వేరే దుంప కూడా వాడనండి. ఇదే కంద ఉంటేనే తెచ్చుకొని నేను ఈ దీపాన్ని అయితే వెలిగించుకుంటాను. ఈ దీపాన్ని తీసివేసిన తర్వాత కందదుంపని ఇంట్లో ఒక మట్టి కుండీలో పెట్టేసుకోవచ్చండి. లేదా ఆ కందని ఇంట్లో మీరు వంటకి వాడేసుకోవచ్చు. కందకున్న లక్షణం వల్ల వచ్చిన విశిష్టత అనమాట అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించడం అనేది. ఈ విధంగా కంద దీపాన్ని వెలిగించి అమ్మవారికి పూజన చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పసుపు వినాయకుడి విషయంలో ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తానండి. ఇది చాలామంది అడిగారు కనుక కందదీపం గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. పసుపు వినాయకుడిని రోజు మార్చాలా అంటే, ఇప్పుడు వారాహి నవరాత్రులు రేపు జూన్ 26 నుంచి జూలై 4 వరకు కూడా చేసుకుంటున్నాం ఈ 2025 సంవత్సరంలో. మీ దగ్గర పీఠాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి, పూజా విధానం ఏంటనేది మొదటి రోజు పూజా విధానం షేర్ చేస్తున్నాను కదా, దాంట్లో నేను వినాయకుని విగ్రహం పెట్టుకున్నాను. మీ దగ్గర చిత్రపటం లేదా విగ్రహం పసుపు ముద్ద రూపంలో ఎలా అయినా స్వామివారిని పూజించుకోవచ్చు. ఏ రూపంలో ఆచరించాము అనే దానికన్నా ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం అనేది ముఖ్యం. అయితే మీ దగ్గర వినాయకుని విగ్రహం కానీ లేదా చిత్రపటం కానీ లేదనుకోండి, పసుపు వినాయకుని పెట్టుకుంటారు కదా, ఇక్కడ ఒకటి పీఠాన్ని ఏర్పాటు చేయడం అంటే ఒక పీటని అలంకరణ చేసి పెట్టడం మాత్రమే కాదు, ఒక పీటని ఆసనంగా మలిచి దేవుణ్ణి ఆహ్వానించి ఆవాహనం చేసి అమ్మవారిని స్వామివారిని మొదట వినాయకుడిని ఆ తర్వాత అమ్మవారిని అక్కడ కూర్చోపెట్టి మనం పూజ చేస్తున్నట్టు లెక్క. దాన్ని పీఠాన్ని ఏర్పాటు చేసుకోవడం అని అంటారు. అప్పుడు ఏర్పాటు చేసుకొని స్వామివారిని ఆవాహనం చేసి చేస్తున్నామంటే మొదటి రోజు 16 ఉపచారాలతో పూజన చేసుకుంటాం. ఇలా వినాయకుడికి మొదటగా చేసిన తర్వాత అప్పుడు అమ్మవారి పూజకి వెళ్తాం. ఇలా 16 ఉపచారాలతో పూజ చేసినప్పుడు స్వామివారిని ఆ పసుముద్ద రూపంలోకి ఆవాహనం చేసుకున్నాం అనమాట. అంటే పిలిచామన్నమాట. పసుముద్ద రూపంలోకి వచ్చి మా పూజలు అందుకోమని స్వామివారిని పిలిచినట్టు. మరి ఆ పసుపు వినాయకుడిని ఏ రోజుకి ఆ రోజు మీరు కదిలించి ఉద్వాసం చెప్పేసి నీటిలో నిమజ్జనం చేసేస్తే మరుసటి రోజు మళ్ళీ పసుపు వినాయకుడిని చేసి పెట్టుకుంటే మళ్ళీ 16 ఉపచారాలతో రోజు పూజ చేయాలి. అదే మీరు పసుపు వినాయకుడిని రోజు కదిలించకుండా ఉంటే గనక అదే పసుపు వినాయకుడికి రోజు పూజ చేసుకోవచ్చు. మొదటి రోజు 16 ఉపచారాలతో పూజ చేస్తే సరిపోతుంది. రెండవ రోజు నుంచి పంచోపచార అంటే ధూపం, దీపం, గంధం, పుష్పం, నైవేద్యం ఈ 5 చేసుకుంటే సరిపోతుంది. అంటే స్వామివారి ముందు ఒక పువ్వు ఉంచుతారు, దీపారాధన ఎలాగో చేస్తారు, ధూపాన్ని చూపిస్తారు, గంధం సమర్పిస్తారు స్వామివారికి, అష్టోత్తరం కానీ స్వామివారి నామాలు ఏదైనా చదువుకుంటే సరిపోతుంది, స్వామివారికి బెల్లమో పండో ఏదైనా పెడితే సరిపోతుంది. ఇలా మీరు విగ్రహమైన పసుముద్ర రూపాలైనా ఇవి చేసుకుంటే చాలు. మీరు కదిలించక్కర్లేదు, పసుపు వినాయకుడిని రోజు మార్చుకోక్కర్లేదు. ఇలానే ఉంచేసుకుని 9 రోజులు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అనుకోకుండా పసుపు ముద్ద అనేసరికి డ్రై అయినట్టుగా పగుళ్ళు వచ్చినట్టుగా వస్తే ఒక 2-3 రోజులకి కదిలించకపోతే 9 రోజులు ఉంచుకోవచ్చు. ఒకవేళ మీకు పగుళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తే ఆ రోజున స్వామివారిని నిమజ్జనం చేసేసి మళ్ళీ మరుసటి రోజు కొత్తగా పసుపు వినాయకుడిని చేసుకొని ఆ రోజు మళ్ళీ అన్ని ఉపచారాలతో పూజ చేసుకోవాలి. ఇలా మీరు రోజు అంత 16 ఉపచారాలతో స్వామివారికి పూజ చేసుకునే సమయం ఉండదండి. ఉద్యోగాలకు వెళ్తాము, లేకపోతే ఇంట్లో పిల్లలు ఉంటారు, అంతసేపు మేము పూజ చేసుకోవడం మాకు రాదు అనుకున్న వాళ్ళు పసుపు వినాయకుడిని ఏ రోజుకి ఆ రోజు కదిలించాల్సిన అవసరం లేదు. అలా అని ఉంచేసుకోవచ్చు. మీరు కదిలించారు అని అంటే కనుక ఉద్వాసం చెప్పేశారు అని అంటే పసుపు వినాయకుడి దగ్గర నుంచి ఆ పసుముద్ద రూపం నుంచి స్వామివారు పక్కకు వెళ్ళిపోయినట్టే. అప్పుడు మరుసటి రోజు మళ్ళీ పూజ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఆ వీలు చూసుకొని మీరు కదిలించుకోండి. లేదంటే పసుపు వినాయకుడిని రోజు కదిలించక్కర్లేదు. ఇక పీరియడ్ 4th డే చేయొచ్చా? 4th డే కూడా పనికిరాదండి. ఆడవారికి పీరియడ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి 5th డే మారు స్నానం అంటారు. అంటే మరొకసారి తలస్నానాన్ని ఆచరించి ఆ రోజు నుంచి పూజను మొదలు పెట్టచ్చు. ఆనియన్ తినచ్చా అంటే సహజంగా దేవీ నవరాత్రులు చేస్తున్నా, లలితా నవరాత్రులు చేస్తున్నా, రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు చేస్తున్నా అందరం పాటించేది ఏంటంటే ఘాటు పదార్థాలు, మసాలా పదార్థాలు తినకుండా ఉంటాం. ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ తినకుండా ఉంటాం. ఇవి పాటిస్తూ ఉంటాం కదా. సాధ్యమైనంత వరకు మీరు అవి తినకుండా ఉండడానికి చూడండి. ఇంట్లో వాళ్ళు తింటారండి అంటే కనుక వారికి వండి పెట్టండి. అది తప్పని పరిస్థితుల్లో అయితే, లేదా మీరు తినకుండా ఉంటేనే మంచిది. అయితే నేను చాలా సింపుల్గా చేసుకుంటున్నామండి. నార్మల్గా అమ్మవారి పూజ రోజు దీపారాధన అష్టోత్తరం మాత్రమే చదువుకుంటున్నాము, మేము తింటామండి తప్పదు మా ఇంట్లో అనుకుంటే అప్పుడు తినండి. దీక్షగా చేసేవాళ్ళైతే తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి. ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ అవి తినకూడదు. ఇక రోజు కొత్త బట్టలు కట్టుకోవాలని అడుగుతున్నారు, కొత్త చీరలు కట్టుకోవాలని. అస్సలు ఏమీ లేదండి. శుచిగా ఉతుక్కొని ఉన్న బట్టలు అంటే వాష్ చేసిన బట్టలు చక్కగా కట్టుకొని, ఎర్ర చీర ఉంటే కట్టుకోండి, లేదంటే మీ దగ్గర ఏదైతే ఉతికిన బట్టలు మన ఇంట్లో ఉంటాయో అవి కట్టుకోవచ్చు. అంతేగాని రోజుకు ఒక కొత్త చీర కట్టాలి, వాటితోనే పూజ చేసుకోవాలని అయితే అస్సలు లేదు.
డైలీ హెడ్ బాత్ కూడా అంతే, నేల మీద పడుకోవడం కూడా అంతే. మీ ఆరోగ్యం సహకరిస్తుంది. మేము చాలా అమ్మవారికి నియమనిష్టలతో ఉండి మాకు శక్తి తగ్గట్టుగా మేము చేయగలం అనుకుంటే అవి పాటించండి. లేదంటే కంఠ స్నానం అంటే నార్మల్ బాత్ చేసి పసుపు నీళ్ళైతే చల్లుకోండి, కొంతన్నా శుద్ధి అవుతుందన్నమాట. అలాగే నేల మీద పడుకోగలిగితే పడుకోవటం ఏదైనా మ్యాట్ వేసుకోవచ్చు కింద పడుకోవడానికి. లేదంటే మీరు చిన్న చిన్న నియమాలు ఇవి పాటిస్తారు కాబట్టి అమ్మవారి పూజ చేసుకొని మిగతా బెడ్ మీద పడుకోవచ్చు. ఆరోగ్యం సహకరించిన వారు మాత్రం సాధ్యమైనంత వరకు ఇటువంటివి పాటించడానికి అయితే ప్రయత్నించండి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు ఎప్పుడు తీయాలి? అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇచ్చేసి 10 నిమిషాలు ఆగుతాం కదా, వెంటనే చక్కగా ఒక 10 నిమిషాలు పావుగంట అయిన తర్వాత అమ్మవారి దగ్గర నుంచి ఆ ప్రసాదాలు తీసి ఇంట్లో మీరందరూ కుటుంబ సభ్యులు తినచ్చు. అలాగే తాంబూలం ఏం చేయాలి? అమ్మవారికి తమలపాకులు, వక్క, పూలు పెడతారు కదా, ఆ పూలు తీసుకొని ఒకటి తల్లో పెట్టుకోండి ఆడవాళ్ళు. తమలపాకులు ఇంట్లో ఎవరికైనా తాంబూలం వేసుకునే అలవాటు ఉంటే ఆ తమలపాకులు అలా వాడుకోవచ్చు. అలా లేదనుకోండి, మీరు ఎవరు తొక్కని చోట ఏదైనా చెట్టు దగ్గర అయితే వేయవలసి ఉంటుంది. తాంబూలంలో పెట్టిన పళ్ళు కానీ ఏవైతే ఉంటాయో అవి ఇంట్లో అందరూ తినేయచ్చు. మూఢమి చేసుకోకూడదు అంటున్నారండి కొత్తగా ఉన్న వాళ్ళని, ఇది ఎక్కువగా అడుగుతున్నారు. ఆల్రెడీ విషయాన్ని షేర్ చేశాను. ఈ వీడియో ద్వారా మరికొంతమందికి ఇది షేర్ అవ్వాలని అనుకుంటున్నాను. కొత్తగా మొదలుపెట్టిన ఆల్రెడీ చేస్తున్న గురుమౌఢ్యం అనేది అడ్డే కాదండి. అమ్మవారి పూజకి ఏది అడ్డు కాదు. కొన్ని నోములు వ్రతాలు అనేవి చూస్తుంటాం కానీ మూఢంలో చేసుకోకూడదు, గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమిలో కొన్ని చేసుకోకూడదు అంటూ ఉంటారు. కానీ అమ్మవారి పూజకి నవరాత్రులు సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి. మరి అటువంటి అవకాశాన్ని మనందరం కూడా వినియోగించుకోవాలి. కాబట్టి ఈ గురుమౌఢ్యంలో చేయకూడదని ఏమీ లేదు. కొత్తగా మొదలుపెట్టే వాళ్ళందరూ కూడా హ్యాపీగా అమ్మవారి పూజని మిస్ చేసుకోకుండా కూడా చేసుకోండి. పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని పెట్టుకొని ఉంటే పటం లేకపోతే, ఇంతగా నేను పసుపు వినాయకుడికి ఏదైతే చెప్పానో అదే వర్తిస్తుందండి. కాబట్టి పసుపు అమ్మవారిని కూడా రోజు మార్చుకోవద్దు. 9 రోజులు ఒకే ప్లేట్లో ఉంచేసి పసుపు అమ్మవారికి మీరు పూజన చేసుకోవచ్చు. అభిషేకం చేయలేరు కాబట్టి తమలపాకు తీసుకొని అభిషేక ద్రవ్యాలను కలుపుకుంటే జస్ట్ తమలపాకుతో చల్లడం తప్పితే పసుపు అమ్మవారి మీద పూర్తిగా మనం ఎలాగో విగ్రహానికి చేసినట్టుగా అభిషేకం చేయడానికి అవదండి. జస్ట్ తమలపాకుతో పసుపు అమ్మవారి మీద చల్లుకోవాలంతే. ఈవినింగ్ పూజకి మళ్ళీ స్నానం చేయాలా? నవరాత్రులు కదండి, అమ్మవారి పూజకి స్నానం చేసి పూజన చేసుకోవాలి. ఇది తప్పనిసరి నియమం అండి. స్నానం అనేది మనం చేశాకే అమ్మవారి పూజా ద్రవ్యాలు అంటే పూజా వస్తువులు ముట్టుకోవడం కానీ, పూజా పీఠం దగ్గరికి వెళ్ళడం కానీ ఇవి చేస్తూ ఉండాలి. చీపురుతో ఇల్లు క్లీన్ చేసుకోవచ్చా? మరి ఇల్లు అలా మనం వదిలేయకూడదు కదండి. ఇల్లు ఏ రోజుకి ఆ రోజు 2 పూట్ల ఊడ్చుకుంటాం, శుభ్రం చేసుకుంటాం కదా. ఎక్కడైతే పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారో అక్కడ మాత్రం చుట్టుపక్కల ఆ పీఠానికి కానీ ఆ వస్తువులకు కానీ చీపురు తగలకూడదు. కాబట్టి చుట్టుపక్కలంతా కూడా క్లాత్తో తుడుచుకోండి. మిగతా ఇల్లంతా రోజులాగానే చీపురుతో ఊడ్చుకోవచ్చు, మాప్ పెట్టచ్చు. మాప్ పెట్టేటప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పు, పసుపు వేసి మాప్ పెట్టుకుంటూ ఉండండి, ఇంటికి కూడా మంచిది. పూజలో ఈ పూజా విధానం షేర్ చేసినప్పుడు రెడ్ కలర్ మోట ఏంటండి అని అడిగారు. అది ముడుపండి. వారాహి అమ్మవారికి మీ కోరిక సంకల్పం చెప్పుకొని ముడుపు ఎలా కట్టాలని ఒక వీడియో పెట్టాను. మీరు ఎవరైనా ఆ వీడియో చూసి ముడుపు కట్టుకోవాలనుకుంటే కట్టుకోండి. వారాహి నవరాత్రి మొదలు పెట్టేసి మొదటి రోజు కట్టుకోకపోయినా ఈ నవరాత్రిలో మధ్యలో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. డౌట్స్ అయితే ఎప్పటికప్పుడు నేను వెంటనే వాళ్ళకి రిప్లై ఇస్తున్నానండి. అలాగే అమ్మవారి పూజ బుక్ పిక్స్ పెట్టమని అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే అక్కడ కూడా చాలామందికి పెడుతున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే పిక్స్ పెడతాను. అవి చూస్తూ అయినా అమ్మవారి స్తోత్రాలు చదువుకోవచ్చు, పూజా విధానం చదువుకోవచ్చు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. 2వ రోజు పూజా విధానంలో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. నమస్కారం.